ముందుగా పచ్చిమిర్చి వేయించి పక్కకు తీసి పెట్టాను. పచ్చి టమాటాలు ముక్కలు కోసి నూనెలో వేయిస్తున్నాను. టమాటా ముక్కలు త్వరగా వేగడం కోసం ముక్కల పైన కొద్దిగా కళ్ళుప్పు జల్లేస్తాం. మూత పెట్టి వేయించేసుకుందాము. మూత తీసి చూద్దాము. బాగా వేగుతుంది. ఒకసారి కలిపి పెట్టేద్దాం. ఇంకొంచెం వేగనిద్దాము. టమాటా ముక్కలు అయితే బాగానే వేగాయి. దీనిలో ఆల్రెడీ వేయించి స్టోర్ చేసి ఉంచిన మెంతి కూర కలిపి వేయిస్తున్నాను. ఇప్పుడు ఈ పచ్చి టమాటా మెంతి కూరతో పచ్చడి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం కలిపేసుకుందాం. కాసేపు వేగనిద్దాము. ఈ మెంతి కూర అయితే ముందుగా వేయించి స్టోర్ చేసి ఉంచాను కాబట్టి ఎక్కువసేపు వేగన అవసరం లేదు. మూత పెట్టి మగ్గనిద్దాము. దీనిలోనే కాస్త చింతపండు వేసి వేయించేసుకున్నాము. మాడిపోకుండా దింపేసుకున్నాము. కాసేపు చల్లారనిద్దాము. సీజర్లోకి ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు తీసేసుకుందాము. కొద్దిగా ఉప్పు వేసేసుకుందాం. కొద్దిగా జీలకర్ర, కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు ముక్కలు చేసుకుని వేసుకుందాం. ఇవి ముందుగా మిక్సీ పెట్టేసుకుందాము. కచ్చా మిక్సీ పెట్టేసాను. ముందుగా వేయించి తీసిన పచ్చిమిర్చి, జీలకర్ర, కాస్త ఉప్పు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు ముక్కలు చేసి కచ్చా మిక్సీ పెట్టేసాను. వేయించి చల్లారి పెట్టుకున్న పచ్చి టమాటా ముక్కలు, మెంతి కూర వేసుకొని మళ్ళీ మిక్సీ పెట్టేసుకుందాం. మెత్తగా మిక్సీ పెట్టేసుకుందాం. అన్నీ కలిపి మెత్తగా మిక్సీ పెట్టేసాను. పోపు పెట్టేసుకుందాము. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు మాత్రమే తీసుకున్నాను. ఎండుమిర్చి తీసుకోలేదు, ఎందుకంటే కొంచెం పచ్చిమిర్చి ఘాటుగానే ఉంది. కరివేపాకు వేసేసుకున్నాం. ఇప్పుడు ఇది పచ్చళ్ళలో కలిపేసుకున్నాము. మెత్తగా మిక్సీ పెట్టిన పచ్చడికి పోపు పెట్టేసాను. ఉప్పు చూసుకున్నాము. ఉప్పు పులుపు అంతా బాగా సరిపోయింది. అన్నంలో కలుపుకొని టేస్ట్ చేసి చెప్తాను. వేడి అన్నంలో పచ్చి టమాటా మెంతికూర పచ్చడి కలుపుతుంటే నోరు ఊరుతుంది. చాలా బాగుందండి పచ్చి టమాటా టేస్ట్ తోటి. మెంతికూర చేదుగాను, చింతపండు పుల్లగాను, ఉప్పుతోటి జీలకర్ర వెల్లుల్లిపాయ కూడా వేసాను కదా, చాలా టేస్టీగా ఉంది. హెల్తీ కూడాను. పచ్చడి సూపర్గా ఉందండి. మీరు కూడా చేస్తారు కదా, చేసి చెప్పండి ఎలా ఉందో. పండు టమాటాతో కూడా చేసుకోవచ్చు. నాకు స్పెషల్గా పచ్చి టమాటా దొరికిందని పచ్చి టమాటాతో చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.